వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ. ఈ దేశంలో దొంగతనం అనే మాటే ఉండదు. మీ వస్తువు పోయినా టెన్షన్ అక్కర్లే. పబ్లిక్ ప్లేసుల్లో దొంగలున్నారు జాగ్రత్త, మీ వస్తువులకు మీరే బాధ్యతలు అనే నేమ్ బోర్డులను మనం చూస్తూనే ఉంటాం. ఏ దేశంలో అయినా దొంగలు సర్వసాధారణం. మనకే తెలియకుండా పర్సులు, మొబైల్లు దోచేస్తారు. దొరికిన వాటిని నిజాయితీగా అప్పగించే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. ఎక్కడో ఒకరు ఇద్దరు అలా ఉంటారు. కానీ జపాన్లో దొంగతనం అనే మాటే ఉండదు. పొరపాటున మీరు ఏదైనా వస్తువు పోగొట్టుకున్నా కొన్ని రోజులకు అది మీ దగ్గరికి వస్తుందట. దొంగతనాలను గుర్తించడంలో జపాన్ వ్యవస్థ చాలా బాగుంది. జపాన్లో ప్రతి సంవత్సరం దాదాపు 126 మిలియన్ల మంది తమ వస్తువులను కోల్పోతున్నారు. కానీ చాలా మంది తన వస్తువులను తిరిగి పొందారు. దీనికి కారణం ఇక్కడి పోలీస్ క్యాబిన్. జపాన్లో ఒక చిన్న పోలీస్ క్యాబిన్ ఉంది. భారతదేశంలో లాగా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు. నగరం అంతటా చిన్న చిన్న పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. అక్కడి పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు. జపాన్ అంతటా దాదాపు 6300 కోబన్ లేదా చిన్న పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. దొంగతనాలను గుర్తించడంలో జపాన్ వ్యవస్థ చాలా బాగుంది. 2018లో జపాన్ రాజధాని టోక్యోలో తప్పిపోయిన 41 లక్షల వస్తువులను పోలీసులకు అప్పగించారు. అక్కడి ప్రజలు ఏది దొరికితే అది పోలీసులకు చేరవేస్తారు. మెటీరియల్ తీసుకువచ్చిన వ్యక్తి వివరాలను కూడా పోలీసులు నమోదు చేసుకుంటారు. అప్పుడు ఈ మెటీరియల్ ప్రధాన పోలీస్ స్టేషన్కు బదిలీ చేయబడుతుంది. వస్తువులను ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. వస్తువు పోగొట్టుకున్న వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి వస్తువును తిరిగి పొందవచ్చు. 1 లేదా 3 నెలల పాటు ఆస్తి యజమాని రాకపోతే పురపాలక సంఘం ఆస్తిని స్వాధీనం చేసుకుంటుంది. జపాన్లోని రైళ్లు ఎప్పుడు రద్దీగా ఉంటాయి. ఈ సమయంలో ప్రజలు తమ వస్తువులను ఎక్కువగా కోల్పోతూ ఉంటారు. రైల్వే స్టేషన్లో వారి సౌలభ్యం కోసం మీరు చాలా పోలీస్ కోబన్లను చూడవచ్చు. జపాన్లో ఇతరుల వస్తువులను తమ దగ్గర ఉంచకూడదని పిల్లలకు నేర్పుతారు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూ ఉండండి వన్ టీవీ న్యూస్.